అందరికీ నమస్తే. చాలామంది నాకు కామెంట్స్ రూపంలో అడిగినారు. చాలా వీడియోల కింద పెట్టినారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఏమైతుందన్న ఒకసారి అప్డేట్ చెప్పండి. ఢిల్లీ లిక్కర్ కేసులో జరుగుతున్న వ్యవహారం ఏందో ఒకటి చెప్పండి అని. నిజానికి ఈ రెగ్యులర్ ప్రాసెస్ కదా, బెయిల్కు పెట్టడం, బెయిల్ రిజెక్ట్ చేయడం, మళ్ళీ బెయిల్కి పెట్టడం, రిజెక్ట్ చేయడం, ములాఖతులు, లేకపోతే కేజ్రీవాల్ బెయిల్. కేజ్రీవాల్కి ఆల్రెడీ ఈడీ బెయిల్ ఇచ్చింది, సిబిఐ కేసులో ఉన్నాడు ఆయన. ఇదంతా మనకు బయటికి కనిపిస్తున్నది. ఇది సింప్లీ కానీ ఒక పెద్ద రాజకీయ దుమారం రేగుతుంది దానిలో. లిక్కర్ కేసులో పెద్ద రాజకీయ వ్యవహారం నడుస్తున్నది. నిజానికి వీళ్ళు చెప్పింది ఏంది, లిక్కర్ కేసుతో బీజేపీకి సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేదు అని కదా వీళ్ళు చెప్పింది. బీజేపీకి సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేదు. ఇది లిక్కర్ స్కామ్ అయింది కాబట్టి ఈడీ సిబిఐలు ఎంట్రీ అయినాయి. కేజ్రీవాల్ అరెస్ట్తో మాకు సంబంధం లేదు, కవిత అరెస్ట్తో మాకేం సంబంధం లేదు, ఎవరితోనూ ఏమీ మాకు సంబంధం లేదు అని బీజేపీ నేతలంతా కూడా చాలాసార్లు చెప్పిన విషయాన్ని, ప్రధాని మోడీతో సహా అమిత్ షాతో సహా అందరూ చెప్పిన విషయాన్ని. ఇదంతా ఎలక్షన్ ముందు జరిగింది, ఎలక్షన్ తర్వాత కూడా మాకు సంబంధం లేదన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న తతంగం ఏందో తెలుసా, కవితను అప్రూవర్గా మారమని ప్రెషర్ చేస్తున్నారట. అప్రూవర్గా మారడం అంటే అప్రూవర్గా మారితే నీకు క్షమాపణ దొరుకుతుంది. అప్రూవర్ మారితే ఇంకా మీరు ఈ కేసు నుంచి, జైలు నుంచి బయటికి వెళ్ళొచ్చు. అప్రూవర్గా మారితే మేము చూసుకుంటాం మిగతా సంగతి అని చెప్తున్నారట. కవిత మీదే ప్రెషర్ ఉందంటే కవితకే చెప్తున్నారా, కవిత తరపున అడ్వకేట్లతో మాట్లాడుతున్నారా, ఏం జరుగుతుందని తెలియదు. బయటకు వచ్చిన వార్త ఇది, బయటికి నా దృష్టికి వచ్చిన వార్త ఇది. అప్రూవర్గా మారమని ప్రెషర్ చేస్తున్నారంట. అప్రూవర్గా మారితే బీజేపీ ఏజెండా అప్పుడు ఏమైతే తెలుసా, ఓన్లీ కేజ్రీవాల్ టార్గెట్. కేజ్రీవాల్ నెక్స్ట్ ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ మార్చిలో, కాబట్టి కేజ్రీవాల్ను దీనిలో టార్గెట్ చేయాలి. కేజ్రీవాల్ను టార్గెట్ చేయాలి కాబట్టి కల్వకుంట్ల కవితను అప్రూవర్గా మారమని ప్రెషర్ చేస్తున్నారట. ప్రెషర్గా మారితే చాలా ఆఫర్లు ఉంటాయి. అప్రూవర్గా మారితే చాలా ఆఫర్లు ఉంటాయి. మనకు అంతకుముందు చాలా విషయాలు మనకు తెలుసు. అప్రూవర్గా మారిన వాళ్ళు ఏమేమి జరిగినాయి, ఎట్టెట్లయింది మొత్తం తెలుసు. శరత్ చంద్రారెడ్డి గుర్తున్నారా మీకు? ఇదే కేసులో శరత్ చంద్రారెడ్డి, ఆ ఫార్మా కంపెనీకి సంబంధించిన ఆయన అప్రూవర్గా మారితే 2 డేస్కో 3 డేస్కో బెయిల్ వచ్చేసింది. తర్వాత ఆ మధ్యలో ఒకసారి బీజేపీకి ఎన్నో లక్షలు ఆయన పార్టీ ఫండ్ కింద ఇచ్చిండు. పార్టీ ఫండ్ కింద ఇస్తే ఆయనకు బెయిల్ కూడా వచ్చింది. తర్వాత ఇంకొకరు ఉన్నారు, మాగుంట శ్రీనివాసులరెడ్డి. మీకు ఐడియా ఉంటుంది మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఈయన ఎవరో కాదు, మాగుంట ఎంపీ ఆఫ్ ఒంగోలు ఎంపీ ఈయన శ్రీనివాసరెడ్డి. ఈ లిక్కర్ కేసులో ఈయన కూడా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. అయితే ఈయన కొడుకు రాఘవరెడ్డి ఉన్నాడు, ఆయన కూడా ఈ స్కామ్లో ఉన్నాడు. ఇక్కడ ఏమైంది, మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్గా మారిన తర్వాత ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన వైసీపీ ఎంపీగా ఉండే ఒంగోలు అంతకుముందు, ఆయన వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యాడు. టీడీపీలో ఎందుకు జాయిన్ అయ్యాడు, మరి బీజేపీలో జాయిన్ అవుతుంది అంటే డైరెక్ట్గా బీజేపీలో జాయిన్ అయితే ఉంటుందా? ఆయన వచ్చి కరెక్ట్గా మొన్న జరిగిన ఎలక్షన్స్ ముందు, ఏపీ ఎలక్షన్స్ ముందు ఆయనకు చేరిండు, టీడీపీ టికెట్ ఇచ్చింది, ఆయన ఎంపీ కూడా ఆయన ఒంగోలుకి. బీజేపీ చేసిన ప్లాన్ ఇది. బీజేపీ ఆయన టీడీపీలో చేర్పించి అక్కడ ఆయనకు టికెట్ ఇప్పించి ఆయన ఎంపీ కూడా చేసిండ్రు. లొంగిపోతే ఇవన్నీ ఆఫర్లు. శరత్ చంద్రారెడ్డికి ఏం ఆఫర్ వచ్చిందో చూసినాము. తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ సడన్గా టీడీపీలోకి పోవడం ఏంది, సడన్గా టికెట్ రావడం ఏంది, సడన్గా ఎంపీ కావడం ఏంది, ఇదంతా కూడా అప్రూవర్గా మారిన వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కవిత మీద అప్రూవర్గా మారాలి అనే ఒత్తిడి ఉందట. అప్రూవర్గా మారితే యాక్చువల్గా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మొత్తం టార్గెట్ అంతా కూడా కేజ్రీవాల్ను టార్గెట్ చేసింది. కేజ్రీవాల్ టార్గెట్గా నడుస్తున్న వ్యవహారం ఇది. ఒకవేళ నిజంగానే లిక్కర్ స్కీమ్లో స్కామ్ జరిగి ఉండింటే ఈడీ సిబిఐ బీజేపీకి ఏం సంబంధం లేదనుకుంటే, ఏమీ సంబంధం లేనప్పుడు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? మాగుంట శ్రీనివాసరెడ్డి వ్యవహారం ఎట్లా జరిగింది, తర్వాత శరత్ చంద్రారెడ్డి వ్యవహారం ఎట్లా జరిగింది, అప్రూవర్గా మారిన వాళ్ళ వ్యవహారం ఎట్లా జరుగుతుంది, ఇక్కడ కూడా అప్రూవర్ మారాలి అని ఒక ప్రెజర్ ఎందుకు పెడుతున్నారు? అప్రూవర్గా మారితే బెయిల్ వస్తుంది,
మీరు వెళ్ళిపోవచ్చు. తర్వాత నెక్స్ట్ కేజ్రీవాల్ ఉంటాడు. కేజ్రీవాల్ పేరు చెప్పాలి. కవిత ఏం చేయాలంటే ఇక్కడ మొత్తం నాకేం తెలియదు, కేజ్రీవాలే మొత్తం అని చెప్పాలి పేరు. కానీ మీరు చెప్తలేదంట, ఒప్పుకుంటలేదంట. నేను అలా చెప్పాను, అసలు లిక్కర్ స్కామే జరగలేదు, నేను ఎందుకు చెప్తా అని కవిత చెప్తుందట. అసలు నేను ఈ స్కామే జరిగినప్పుడు నేను ఎందుకు చెప్తా అని ఈమె మాట్లాడుతున్నది. లేదు స్కామ్ జరిగింది, దీనికి మొత్తానికి కేజ్రీవాలే, దీనికి మొత్తానికి ప్లాన్ చేసింది ఈయననే, పైసలు తీసుకుంది ఈయననే, దీనికి మొత్తం ఈయననే కీ మెంబర్ కాబట్టి అని కవిత కనుక కేజ్రీవాల్ పేరు చెప్తే ఇంకా కేజ్రీవాల్ను జైల్లో ఉంచవచ్చు. ఏదో కేసు, ఈడీ పోతే సిబిఐ, లేకపోతే ఇంకో కేసు అవుతుంది. ఏదో పేరు మీద నెక్స్ట్ ఎలక్షన్, ఢిల్లీ ఎలక్షన్ ఉంది కదా, ఢిల్లీ ఎలక్షన్స్ ముందు కేజ్రీవాల్ను మొత్తం జైల్లోనే ఉంచి టార్గెట్ చేయాలి. ఇదంతా ఈ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఢిల్లీ స్కామ్ కేసు అంతా కూడా కేజ్రీవాల్ టార్గెట్గా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. కేజ్రీవాల్ ఏంటంటే కురకరాన్ని కొయ్యగా తయారైంది. ఢిల్లీలో ఎన్ని ఎత్తులు వేసినా బీజేపీకి ఢిల్లీ మాత్రం సాధిస్తలేదు. ఎంపీలు గెలుస్తున్నారు కానీ ఎమ్మెల్యేలు గెలుస్తలేరు. ప్లస్ ఈ కేజ్రీవాల్ ఏం చేస్తున్నాడు అంటే ఓన్లీ ఢిల్లీ ఒకటే కాదు, ఆ రాష్ట్రం పోతున్నాడు, ఈ రాష్ట్రం పోతున్నాడు. గుజరాత్లో పోటీ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ, గోవాలో పోటీ చేసింది. బీజేపీ ప్రభుత్వం ఎక్కడుంటే అక్కడ పోయి పోటీ చేస్తున్నాడు కేజ్రీవాల్ పార్టీకి కొంత, మన తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్దగా ఏం లేదు, కానీ అక్కడక్కడ చాలా రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత పెరుగుతుంది, గ్రౌండ్ పెరుగుతుంది. బీజేపీ వ్యతిరేక పార్టీ ఏంటంటే కాంగ్రెస్ కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ అనే కాడికి వచ్చింది నేషనల్ వైడ్ కొన్ని రాష్ట్రాలలో. అందుకే కేజ్రీవాల్ను టార్గెట్ చేసింది బీజేపీ. ఇంకా ఇవన్నీ ఈ పరిణామాలతో చూసిన తర్వాత ఈ లిక్కర్ కేసో, లిక్కర్ స్కామో, లిక్కర్ స్కీమో, దీని గురించి మనం ఏం ఆలోచించాలి? రాజకీయంగా వాడుకోవడానికి తీసుకొచ్చిన స్కీమా ఇది? నిజంగానే నిజంగా ఒరిజినల్గా దీనిలో స్కామ్ జరిగి ఉంటే మీరు ఇవన్నీ చేయకూడదు. ఈడీ సిబిఐ చాలా సీరియస్గా ప్రయత్నం చేయాలి. ఈడీ సిబిఐ ఖచ్చితంగా నిగ్గు తేల్చాలి ఈ కేసులో ఎవరు ఏంది, ఎవరి పాత్ర ఏంది, పైసలు ఎవరు తీసుకున్నారు, లాభాలు ఎవరికి వచ్చినాయి, అదంతా నిగ్గు తేల్చాలి. నిగ్గు తేల్చిన తర్వాత వాళ్ళందరినీ జైల్లో వేయాలి, వాళ్ళందరికీ శిక్ష వేయాలి. ఇది జరగాలి ప్రాసెస్. ఏమీ లేనప్పుడు, రాజకీయం ఏమి లేనప్పుడు ఇది జరగాలి. కానీ జరుగుతున్నది ఏంది? అప్రూవర్గా మారిన వాళ్ళు గిఫ్ట్లు ఇస్తుంది బీజేపీ, అప్రూవర్గా మారిన వాళ్ళు జైల్లో ఉంటున్నారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న గేమా, నిజంగా లిక్కర్ స్కామ్ జరిగిందా? ఇది ఇప్పుడు తేలాల్సిన అంశం. ఇప్పటిదాకానే ఆల్రెడీ బీజేపీ చూపించిన సినిమానే నేను చెప్పింది. శరత్ చంద్రారెడ్డి విషయంలో అయినా, మాగుంట శ్రీనివాసరెడ్డి విషయంలో అయినా నేను వాళ్ళు చూపించిన సినిమానే మీకు చెప్పిన. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సినిమా ఏంటంటే కవిత బెయిల్ ఇష్యూ. అందుకే అటు ఇటు జంప్ అవుతుంది కవిత ఇష్యూ. ఈరోజు, రేపు, వారానికి, 2 వారాలకి నేను కోర్టులో నేను ప్రశ్నిస్తలేను బ్రదర్. మరి మీరు ఇక్కడ మీరు కోర్టును తప్పుపడతారు అనొచ్చు. నేను కోర్టు గురించి మాట్లాడతలేను. అప్రూవర్గా మారితే కోర్టులు బెయిల్ ఇవ్వచ్చు. సరే, మర్డర్ చేసిన వాళ్ళు 90 డేస్ బయటకు వస్తారు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఏదో రోజు బయటకు వస్తారు. రకరకాల స్కాముల్లో ఉన్న వాళ్ళు ఏదో రోజు బయటకు రావాల్సింది. అట్టే ఎన్ని రోజులు దాపెట్టలేరు. మొన్ననే కోర్టు అడిగింది, ఎన్ని రోజులు పెడతారు జైల్లో, మీరు ఛార్జ్ షీట్ అయ్యారు, మీరు ప్రూఫ్స్ జమ అయ్యారు. ఈడీ అసలు కేజ్రీవాల్కు ఈడీ ఎందుకు బెయిలిచ్చింది తెలుసా? ఈడీ ఏంటంటే పైసలు మొత్తం, సిబిఐ ఏమో కుట్ర అంటే ప్లాన్ ఎవరు చేసిన అనేది సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. అసలు డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడ పోయినా ఏంది ఏం కదా అనేది ఈడీ చేస్తుంది. 100 కోట్ల రూపాయలు కేజ్రీవాల్కు ముట్టినట్లుగా ఆధారాలు లేవు ఈడీ దగ్గర. ఆయన అవే డబ్బులు తీసుకుపోయి గోవాలో ఖర్చు పెట్టినరు, అక్కడ ఖర్చు పెట్టిన, ఇక్కడ అభియోగాలు మోపింది ఈడీ. కానీ ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టినరు, ఆ డబ్బులు ఎవరు తీసుకుపోయినరు, ఎక్కడి నుంచి తీసుకుపోయిన అనే విషయాన్ని ఈడీ ప్రూవ్ చేయలేకపోయింది కోర్టులో. వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి ఈడీ బెయిల్ ఇచ్చేసింది. ప్లస్ సిబిఐ ఏమో ఇంకా ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి. సిబిఐ మనీ లాండరింగ్ ఇష్యూ, ఈడీ ఏంటంటే మనీ లాండరింగ్ ఇష్యూ, అదే డబ్బులు ఇటు అటు పంపకాలు అవన్నీ కూడా. ఇప్పటికీ ఎమ్మెల్సీ కవిత విషయంలో కూడా 100 కోట్ల రూపాయలు కవిత ఇచ్చినట్లుగా ఈడీ ఇప్పటిదాకా ఏ ఆధారం సమర్పించలే ఈడీకి. నడుస్తూ ఉన్నాయి అంతే కేసు. ఇప్పుడు కవిత మీదే డిపెండ్ అయింది. కవిత అప్రూవర్గా మారి కేజ్రీవాల్ కనుక ఇరికించగలిగితే కవితకు బెయిల్ వస్తుంది. అవసరమైతే ఈ కేసు నుంచి వీళ్ళందరికీ రిలాక్సేషన్ దొరికినట్టే కవిత కూడా రిలాక్సేషన్ దొరుకుతుంది. లేకపోతే కేజ్రీవాల్తో పాటే కవిత కూడా ఇట్లా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇవన్నీ చూసిన తర్వాత అసలు స్కామ్ జరిగిందా లేకపోతే వీళ్ళు కుట్ర చేసిందా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు బీజేపీ మొత్తం ఫింగర్ టిప్స్ మీద నడిపిస్తున్నప్పుడు కేసును, ఫింగర్ టిప్స్ మీద కేజ్రీవాల్ టార్గెట్గా నడిపిస్తున్నప్పుడు కేసును ఇంకా స్కామ్ జరిగిందని చెప్పాలా, స్కామ్ జరగలేదని చెప్పాలా? నేనే చెప్తున్నా కదా, స్కామ్ జరిగి ఉంటే మీరు అప్రూవర్గా మారిన వాళ్ళకి ఎందుకు గిఫ్ట్లు ఇవ్వాలి? అప్రూవర్గా మారిన వాళ్ళని ఎందుకు మీరు టికెట్లు ఇవ్వాలి?
అప్రూవర్గా మారిన వాళ్ళకు ఏదో పార్టీకి టికెట్ ఇచ్చి ఎందుకు గెలిపించాలి? అప్రూవర్గా మారిన వాళ్ళకు బెయిల్స్ కోర్టులు ఇస్తాయి బెయిల్స్. బట్ ఏదో పొలిటికల్ వ్యవహారం మీద నడిపిస్తున్నారు కదా. ఇప్పుడు కవిత మీద ఎందుకు ప్రెషర్ పెట్టినారు అప్రూవర్గా మారాలని? దీనికి బీజేపీ సమాధానం చెప్పాలి. స్కామ్ జరిగి ఉంటే మీరు ఈ డ్రామాలన్నీ ఆడాల్సిన అవసరం లేదు. స్కామ్ జరగలేదు కాబట్టి మీరు కేజ్రీవాల్ని టార్గెట్ చేసుకొని ఈ డ్రామా అంతా నడిపిస్తున్నారా? దాని కూడా సమాధానం చెప్పాలి బీజేపీ. బట్ లిక్కర్ స్కామ్లో ఇదే ఒక మేజర్ డెవలప్మెంట్. అందుకే నేను ఈ వీడియో చేసిన, చాలామంది అడిగినందుకు. ఈ లిక్కర్ కేసులో కాంగ్రెస్ డ్రామా కూడా ఉంది. కాంగ్రెస్ డ్రామా ఏం తెలుసా? కేజ్రీవాల్ తప్పు చేయలేదట. కేజ్రీవాల్ మీద మాత్రం మోడీ వాళ్ళంతా కక్ష కట్టిరంట. కవిత విషయానికి వచ్చేసరికి మాత్రం లిక్కర్ స్కామ్ జరిగింది అంటారు. వీళ్ళది కూడా కరెక్ట్ లేదు. ప్రధాన ప్రతిపక్షం ఢిల్లీలో, దేశంలో వీళ్ళు కరెక్ట్ లైన్లో ఉంటే ఈ స్కాము ఏదో ఒకటి బీజేపీ డ్రామా అంతా బయట పెట్టవచ్చు కాంగ్రెస్. కానీ పెట్టరు. కేజ్రీవాల్ విషయంలో ఒకలాగా మాట్లాడుతున్నారు, కవిత విషయంలో ఒకలాగా మాట్లాడుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.